హ్యాపీ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. నథింగ్ బట్ రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ ని మనం ఏమంటామంటే జామెట్రిక్ ఆప్టిక్స్ అని కూడా అంటామండి. రే ఆప్టిక్స్ అనేది మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా తెలంగాణ ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు మంచి వెయిటేజ్ తీసుకొస్తుంది మార్క్స్ పరంగా. కాబట్టి రే ఆప్టిక్స్ ని ఈరోజు చక్కగా డిస్కస్ చేసుకున్నాం. అసలు లైట్ రే అంటే ఏంటి కానీ చెప్పగలరా? ఏం లేదంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. లైట్ రే అంటే వెన్ ఎవర్ లైట్ స్టార్ట్స్ ఇట్ జర్నీ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి లైట్ రే అనేది ఇలా ప్రాపగేట్ అయింది. దెన్ ఇఫ్ యూ జాయిన్ దీస్ 2 points, then this particular A to B we call it as the path of light ray, and if you join these 2 points, then that gives the light ray. Instead of single ray, if a pulse or if a pack of light rays are traveling, then we call it as beam of light rays. ఏమంటామండి దాన్ని? లైట్ బీమ్ అంటాం అన్నమాట. ఒక సింగిల్ రే బదులుగా మనకి ఎక్కువ లైట్ రేస్ కనుక ప్రాపగేట్ అయ్యేటట్లయితే దాన్ని లైట్ బీమ్ అని అంటాం. ఈ రే ఆప్టిక్స్ లో మనం ముఖ్యంగా మాట్లాడాలంటే వీఆర్ హ్యావింగ్ వేరియస్ కాన్సెప్ట్స్ అండి. బట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ రిఫ్లెక్షన్ అంటే అసలు మనం ఏం చెప్తాం అనేది ఒకసారి గమనించినట్లయితే కనుక లైట్ సోర్స్ ఇలా ఉంది. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ surface from which the light ray is incident like this. AB is the incident light ray. Then what happens? A part of it is reflected back along C. This is what we call it as the light ray is said to be reflected. అంటే ఈ మీడియం ఏంటంటే ఎయిర్ మీడియం ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ మీడియం అనుకోండి. ఎప్పుడైతే లైట్ రే ఈ విధంగా ఇన్సిడెంట్ అయిందో ఆ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వెళ్ళింది. అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఒక నార్మల్ డ్రా చేసాం అనుకోండి. ఈ నార్మల్ నుంచి ఇన్సిడెంట్ లైట్ రే ఎంతైతే యాంగిల్ చేస్తుందో దట్ వి కాల్ ఇట్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఐ అంటామండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. అలాగే ఈ నార్మల్ నుంచి ఎంతైతే రిఫ్లెక్టెడ్ లైట్ రే యాంగిల్ చేస్తుందో దట్ వి కాల్ ఇట్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్. మనకి ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి మనం మాట్లాడాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటేనండి, దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఏమంటామండి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏంటో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ లా ఏంటంటే మనకి ఫస్ట్ లా ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ద ఇన్సిడెంట్ లైట్ రే, ద రిఫ్లెక్టెడ్ లైట్ రే అండ్ ద నార్మల్ మస్ట్ బి ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే మనకి లైట్ రే విధంగా ఇన్సిడెంట్ అయింది, ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వెళ్ళింది. ఇన్సిడెంట్ అయిన లైట్ రేస్ నేను ఏబీతో రిప్రజెంట్ చేశాను, రిఫ్లెక్ట్ అయిన లైట్ రేని బీసీగా రిప్రజెంట్ చేశాను. నార్మల్ యాజ్ యూజువల్ గా మనకు ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈ బౌండరీ దగ్గర అంటే ఎయిర్ గ్లాస్ బౌండరీ దగ్గర లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళింది. బట్ ఈ ఎయిర్ గ్లాస్ బౌండరీ దగ్గర లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే, నార్మల్ అన్ని కూడా ఒకే ప్లేన్ లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ బౌండరీకి పర్పెండిక్యులర్ ప్లేన్ లో ఉన్నాయి అన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అండి. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ మనకి ఏం చెప్తుంది? ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే అండ్ ద నార్మల్ మస్ట్ బి ఇన్ ద సేమ్ ప్లేన్. సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది మనకి? యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దీస్ 2 ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ or loss of reflection we call it as. Now coming to the types of reflections. There are 2 types of reflections.
types of reflections. Types of reflections. There are two types of reflections. One is, we call it as normal reflection. Okay, regular reflection. The second one is, we call it as, first one is regular reflection. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు మనం చూసాం, ఒక ప్లేన్ సర్ఫేస్ నుంచి లైట్ రే కనుక రిఫ్లెక్ట్ అయితే అది ఎటువంటి ఎనర్జీ లాస్ అవ్వకుండా స్మూత్ గా రిఫ్లెక్ట్ అయి వచ్చేస్తుంది. దాన్ని మనం రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ద లైట్ రే రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఏ ప్లేన్ సర్ఫేస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్. ఇప్పుడు ఒక లైట్ రే రిప్రజెంట్ చేసాం, ఇక్కడ ఇంకోటి రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఇట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ లైక్ దిస్. ఇంకోటి రిప్రజెంట్ చేసాం అనుకోండి, దట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ లైక్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. అంటే ఒక ప్లేన్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి లైట్ రే అనేది మనకి బయటికి కనిపిస్తుంది. దట్ ఈస్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. అలా కాకుండా డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ ఇస్ ఆల్సో దేర్ అండి. ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి ఎనర్జీ వేస్ట్ అనేది ఉండదు, స్మూత్ గా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ 100% రిఫ్లెక్ట్ అయ్యి ఇన్సిడెంట్ అయిన లైట్ రే అనేది బయటకు వచ్చేస్తుంది. కమింగ్ టు ద డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ గురించి మనం మాట్లాడాలంటే, ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ కాకుండా ఇట్లాగా కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్న సర్ఫేస్ లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఏమవుతుంది మనకి, ఇట్లా ఇన్సిడెంట్ అయింది అంటే రిఫ్లెక్షన్ లో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మారిపోయింది అనమాట. అలా ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఇది ఇంకొక యాంగిల్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. అంటే ఏం జరుగుతుంది, నార్మల్ గా పైన చూడండి, రెగ్యులర్ రిఫ్లెక్షన్ లో ఎట్లా ఇన్సిడెంట్ అయిందో, ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయిందో ఆల్మోస్ట్ అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోయింది. ఇక్కడ అలా జరగట్లేదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఒకలా ఉంటుంది, ఇక్కడ మనం నార్మల్ గా వేసినట్లయితే యాంగిల్ ఐ ఒకలా ఉంది, యాంగిల్ ఆర్ ఇంకొకలా ఉంది. అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది ఫాలో అవ్వలేకపోతుంది. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. సో there is a two types of reflections. One is regular reflection, second one is diffused reflection. Right. Now coming to the next one, a reflection from the plane surface. మనం ఆల్రెడీ చూసుకున్నాం, రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద ప్లేన్ సర్ఫేస్ అంటే దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ a reflection from the plane surface. ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఒకటి మనం మాట్లాడాలి. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి మనకి, there is one more important concept called magnification. అంటే మ్యాగ్నిఫై అవ్వడం. మ్యాగ్నిఫికేషన్ అంటే మ్యాగ్నిఫై అవ్వడం. ఎట్లా అనేది ఒకసారి చూడండి. Yeah, before going to discuss regarding this magnification, అందరూ కూడా మన హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడాను వాచ్ చేయమని చెప్పండి. చక్కగా నోట్స్ తయారు చేసుకోండి. 100% గ్యారంటీగా మనకి ఎంసెట్, ఏపీ సెట్లో వచ్చే క్వశ్చన్స్నే నేను డిస్కస్ చేస్తున్నానండి. వీటిని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కగా మంచి స్కోర్ చేస్తారు, మంచి ర్యాంక్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ అండి. ఎస్, కమింగ్ టు ద మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అంటే డెఫినేషన్ ఏంటంటేనండి, సింపుల్ గా చెప్పాలంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ టు ది సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ we call it as magnification. అంటే there are
త్రీ టైప్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్స్: లాటరల్ మ్యాగ్నిఫికేషన్, అదేవిధంగా లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఏరియల్ మ్యాగ్నిఫికేషన్. లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక లెన్స్ ఉంది. దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ద లెన్స్. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం. ఆబ్జెక్ట్ ఓ డాష్ ఇస్ ద ఆబ్జెక్ట్. అదేమవుతుంది మనకి ఒక ఆబ్జెక్ట్, అదే ప్లేన్ మిర్రర్ అనుకోండి. ఒక ప్లేన్ మిర్రర్ అయితే కనుక మనకి ఆబ్జెక్ట్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మనం ఒక నిలువుట అద్దం ముందు నిలబడితే మనం ఎంత దూరంలో అయితే నిలబడ్డామో ఇమేజ్ కూడా అద్దం లోపల అంతే దూరంలో కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత హైట్లో అయితే ఉన్నామో ఇమేజ్ హైట్ కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ లాటరల్ మ్యాగ్నిఫికేషన్. ఇది ప్లేన్ మిర్రర్ అనుకోండి, ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఐ డాష్ ఇమేజ్. ఇది u is the distance between the mirror and the object. Then v is the distance between the image and the object. Then మనకి ఏమవుతుంది? lateral magnification is equal to I dash by o dash. ఇట్లా చెప్తాం. అదే లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అనుకోండి, ఇది లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. లాటరల్. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అనుకోండి, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. అదేమవుతుంది? డిస్టెన్స్ ఆర్ లెంత్. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇటువంటి ఆబ్జెక్ట్స్ దగ్గర కాదు. 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, దానికి లెంత్ ఇంపార్టెంట్. అంటే ఈ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, లెంత్ ఆఫ్ ద ఇమేజ్ సేమే వస్తాయి. అప్పుడు మనం ఈ మ్యాగ్నిఫికేషన్ వాడుకుంటాం, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. అంటే లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద ఇమేజ్ టు ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, v/u. దిస్ ఇస్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. అదే ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్సో దేర్. ఏరియల్ మ్యాగ్నిఫికేషన్ అంటే అట్లాగా ఏరియా ఆఫ్ ద ఇమేజ్ టు ద ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్. దట్ ఈస్ ఏరియా ఆఫ్ ఇమేజ్ టు ద ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్. ఏరియా ఆఫ్ ఇమేజ్ టు ద ఏరియా ఆఫ్ ద ఆబ్జెక్ట్. దట్ we call it as aerial magnification. Right అండి? Now coming to the next one, focal length, paraxial rays. Paraxial rays అంటే the rays which are for example ఇది ఒక లెన్స్ గీసాం అనుకోండి, ఈ లెన్స్ యాక్సిస్ దగ్గరగా ట్రావెల్ అయ్యే లైట్ రేస్ ఉంటాయి కదా, ఇవి ఆల్మోస్ట్ ప్యారలల్ గా ఉన్నాయని మనం ఎస్యూమ్ తీసుకుంటాం. సో యాక్సిస్ ప్యారలల్ గా ఉన్నాయి, దీన్ని పారాక్సియల్ రేస్ అంటాం అన్నమాట. ఎప్పుడు కూడా యాక్సిస్ ప్యారలల్ గా ట్రావెల్ అవుతూ ఉంటాయి, పారాక్సియల్ రేస్. ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్ రిలేషన్ చూద్దాం. ఎప్పుడు కూడా మనకి ఫోకల్ లెంత్ అనేది is equal to any spherical image, any spherical lens, focal length or radius focal length is equal to r/2, or radius is equal to 2 times the focal length. Okay Nandi, this is one of the important point. Next వీటి గురించి మనం చాలా చక్కగా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ మనకి రే ఆప్టిక్స్ లో మనం మాట్లాడేది ఏంటంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్ మాట్లాడతాం రే ఆప్టిక్స్ లో. అదే వేవ్ ఆప్టిక్స్ అనుకోండి, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఇవి మాట్లాడతాం. సో ఇప్పుడు మనకి రిఫ్లెక్షన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్.
రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏం జరుగుతుంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలో లైట్ రే కనుక ట్రావెల్ అవుతున్నప్పుడు మీడియం కనుక మార్పు చెందినట్లయితే మీడియం మారినట్లయితే వెన్ ద మీడియం ఈస్ చేంజెస్ దెన్ ద లైట్ రే బెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ మీడియం, ఇది గ్లాస్ మీడియం. అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ ఇలా ట్రావెల్ అయ్యి వచ్చే లైట్ రే కాస్త ఒరిజినల్ అయితే ఇలా వెళ్ళిపోవాలి, కానీ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మీడియం ఇది నార్మల్ అనుకుందాం. ఏమవుతుంది, ఇట్ అండర్గాన్ ఆర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సింపుల్ చెప్పాలంటే అంటే దాని యొక్క స్ట్రైట్ లైన్ పాత్ నుంచి డీవియేట్ అయ్యింది. ఒరిజినల్ గా డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేసిన పాత్ లో వెళ్ళాలి. ఏబి అనేది లైట్ రే అనుకుంటే, ఇన్సిడెంట్ లైట్ రే అనుకుంటే దీని యొక్క యాంగిల్ ఐ అవుతుంది, ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, టువర్డ్స్ ద నార్మల్ ఏమైంది, లైట్ రే అనేది బెండ్ అయ్యింది. డెన్సర్ మీడియం కాబట్టి ఇది డెన్సర్ మీడియం. అంటే డెన్సర్ మీడియం రేరర్ మీడియం అంటే మీనింగ్ ఏంటండి అంటే లైట్ రే కనుక ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో మార్పు చెందినప్పుడు దాని యొక్క వెలాసిటీ కనుక తగ్గి, స్పీడ్ కనుక తగ్గి మూవ్ అవుతూ ఉంటే అది డెన్సర్ మీడియం. స్పీడ్ కనుక పెరిగి మూవ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ రేరర్ మీడియం. ఇక్కడ ఏమైంది, ఏ మీడియం నుంచి గ్లాస్ మీడియంలోకి వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి దిస్ ఈస్ ఎ డెన్సర్ మీడియం. సో దిస్ ఫినామినా ద బెండింగ్ ఆఫ్ లైట్ రే ఎట్ ద edge of the medium or interface between the two media or in the second medium, simply cheppalante, then this phenomena we call it as a refraction of light antunde, right? Now coming to the refraction of light at the plane surface ante idenandi, refraction of light at the plane surface అంటే ఇదే ఎగ్జాంపుల్. మనకి ఇది ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాం, ఇక్కడ లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అయ్యింది. ఇన్సిడెంట్ లైట్ రే అంటే ఏంటి, ఇక్కడ రే విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ట్రావెలింగ్ టువర్డ్స్ ద అనదర్ ఆప్టికల్ మీడియం, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ లైట్ రే. అలాగే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ద పాయింట్ అట్ విచ్ ద లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ ద నార్మల్ అంటే a plane or a line drawn perpendicular to the point of incidence to the edge of the two media, that is called normal, right? Angle of incidence already మనం చెప్పుకున్నాం. The angle at which the light ray, incident light ray is making with the normal is called angle of incidence. And the angle of refraction, the angle at which the refracted light ray making with the normal is called it as angle of refraction, right andi. అలాగే ఎమర్జెంట్ లైట్ రే అంటే ఇప్పుడు ఇదో గ్లాస్ మీడియం అన్నాం కదా, ఇక్కడ వరకు గ్లాస్ మీడియం ఉంది, ఇక్కడ వరకు ఇలా లైట్ రే ట్రావెల్ అయ్యి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళా ఇటు ఎమర్జ్డ్ అవుట్ అయినప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ వెలాసిటీ స్పీడ్ పెరిగి ఎమర్జ్ అయ్యింది. అంటే ఇక్కడ మనం నార్మల్ తీసామనుకోండి, ఇది మళ్ళీ మారిపోతుంది అనమాట. అంటే ఇది ఇన్సిడెంట్ లైట్ రే అవుతుంది, డెన్సర్ మీడియం అనేది, ఇది రేరర్ మీడియం. డెన్సర్ నుంచి రేరర్ లో వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి దిస్ ఇస్ రేరర్ మీడియం, దట్ ఈస్ డెన్సర్ మీడియం. దిస్ లైట్ రే వి కాల్ ఇట్ యాజ్ ఎమర్జెంట్ లైట్ రే. దీన్ని ఏమంటాం మనం, ఎమర్జెంట్ లైట్ రే అంటాం. క్లియర్ అందరికీ? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లైవ్ కామెంట్ లో పెట్టండి, దెన్ ఐ విల్ క్లారిఫై ఇట్. Right, రేరర్ medium, denser medium. Now, coming to the laws of refraction. Laws of reflection lo చెప్పుకున్నాము. అలాగే laws of refraction is also there. Laws of refraction. Laws of refraction. Refraction laws గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ టూ లాస్ అని చెప్పాలండి, సింపుల్ చెప్పాలండి. ఏమిటి, ఫస్ట్ లా విచ్ ఈస్ సిమిలర్ టు ద లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఏమిటది, ద ఇన్సిడెంట్ లైట్ రే
and the normal and the refracted light ray must be in the same plane. ఒకే plane లో ఉంటాయి. Incident light ray, normal and the refracted light ray are in the same plane. Next, coming to the second law of refraction. First law of refraction అందరూ క్లియర్ గా అర్థమైంది కదా. సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ స్నెల్స్ లా. స్నెల్స్ లా మనకి ఏం చెప్తుంది? ద రేషియో ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం టు ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దిస్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనండి, క్లియరా? లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ క్లియరా? దెన్ ఇది క్లియర్ అయితే కనుక దెన్ వి విల్ గో ఫర్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్. Next concept is refractive index. Refractive index. 1 minute అండి, లైట్ ఆన్ చేస్తాను. Yes. Refractive index. Refractive index is nothing but refractive index ని mu తో రిప్రజెంట్ చేస్తారు, లేదంటే కొన్ని దగ్గర m తో కూడా రిప్రజెంట్ చేస్తారు. Refractive index is the absolute refractive index is nothing but the ratio of velocity of light in the medium to the velocity of light in the vacuum to the velocity of light in the medium. C అంటే velocity of light in the vacuum అండి, V అంటే velocity of light in the medium. mu is nothing but C by V. ఇంకా సింపుల్ చెప్పాలంటే velocity of light in the free space, in the free space to the velocity of light in the medium, velocity of light in the medium. This is called refractive index. Generally, it is a scalar quantity, it doesn't have any units also, right? ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనకి mu equal to C by V రాస్తాం. ఇంకో ఫార్మాట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్మియబిలిటీ అండ్ పెర్మిటివిటీ ఆ పాయింట్లో కూడా చెప్పాలంటే విచ్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ ఆర్ అండ్ మ్యూ ఆర్. ఎప్సిలాన్ సఫిక్స్ ఆర్ ఈస్ ద రిలేటివ్ పెర్మిటివిటీ, ఎప్సిలాన్ సఫిక్స్ ఆర్. అలాగే మ్యూ సఫిక్స్ ఆర్ ఈస్ ద రిలేటివ్ పెర్మియబిలిటీ. రైట్ అంటే రిలేటివ్ పెర్మిటివిటీ ఒకటి, రిలేటివ్ పెర్మియబిలిటీ ఒకటి. రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఆప్టికల్ పాత్. ఆప్టికల్ పాత్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ద పాత్ కవర్డ్ బై ద లైట్ రే ఇన్ ఎనీ మీడియం ఈస్ కాల్డ్ ఆప్టికల్ పాత్. Right. Next important concept is in the ray optics we have discussed the various concepts so far. Now we will go for the objectives only. Okay.
నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఆబ్జెక్టివ్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ నుంచి ఏం వస్తాయో ఆ ప్రాబిలిటీ చూద్దాం ఇది మనం. రైట్ అండి, థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మనకి రిఫ్రాక్షన్ బై లెన్స్ అనేది కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చక్కగా కీప్ వాచింగ్. ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి. మీకోసం మరిన్ని మంచి వెయిటేజ్ ఉన్న వీడియోస్ తయారు చేసి పెడతానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.